మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన విజయవాడ నగర సిపి గారి ఉత్తర్వుల ప్రకారము మన 2 టౌన్ లిమిట్స్లో గల వైఎస్ఆర్ ఈ కాలనీలో ఈ కార్డినెంట్ చర్చ్ సుమారు 96 మందితో ఈ స్టార్ట్ చేయడం జరిగింది ఉదయం 5:30కి. దీంట్లో ఏంటంటే మనకి ప్రతి ఈ కాలనీలో ప్రతి హౌస్ కూడా చెక్ చేస్తాం. దీంట్లో మనకి అనుమానితులు ఎవరున్నా కూడా ఇక్కడ ఐరిస్ చేయటం కానీ, అలాగే మన దగ్గర ఉన్న పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ వీటి గురించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ, ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలు అంటే లైక్ గంజాయి కానీ, లేకపోతే లెక్కర్ బెల్ట్ షాప్స్ కానీ, ఇటువంటివి కూడా ఈ తనిఖీల్లో భాగంగా మనం చెక్ చేయడం జరుగుతుంది. మీకు మరలా మన సిఏ గారు ఇదంతా అయిన తర్వాత మీకు మన గ్రూప్లో ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు ఈ లైసెన్స్ లేకుండా ఏంటనేది, ఎంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది అనేది మీకు తెలియపరుస్తారు. ఈరోజు గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతోటి ఏసీపీ వెస్ట్ గారు, ఏడీసీపీ వెస్ట్ జోన్ గారి ఆధ్వర్యంలో 100 మంది సిబ్బందితోటి కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో సుమారు 20 బ్లాకుల్లోని 640 ఫ్లాట్స్లో చెకింగ్ చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ చెకింగ్ కూడా చేసాం. ఇందులో 350 వెహికల్స్ని చెక్ చేయగా అందులో సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 50 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఓనర్షిప్ అన్ని వెరిఫై చేసిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయితే లోపల దొరకలేదు. అలాగే ఈ ఐరిస్ మొబైల్లో చెక్ చేసిన 128 మందిలో ఒక 5గురు పాత కేసులు ఉన్నవాళ్ళు మాకు ట్రేస్ అవ్వడం జరిగింది. ఆ ట్రేస్ అయిన వాళ్ళని కూడా యాంటిసిడెంట్స్ ఇప్పుడు కరెంట్ యాక్టివిటీస్ వెరిఫై చేసి వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.